హలో, మీరు భరతన్నను వదిలిపెట్టకపోతే మా దగ్గర సిద్ధు అనే కుర్రాన్ని చంపేస్తాం. ఏంటి సిద్ధుని చంపేస్తారా? అసలు సిద్ధు మీ దగ్గర ఎందుకున్నాడు? అదంతా మీకు అనవసరం. మీరు భరతన్న వదిలిపెట్టండి. అమ్మాయితో మాకే సంబంధం లేదు. ఆమె నక్సలైట్ కాదు. అలాంటి డెసిషన్ నేను తీసుకోలేను. మీరు మళ్ళీ ఫోన్ చేయండి. మా పై ఆఫీసర్ని అడిగి చెప్తాను. హలో సార్, ఇప్పుడే దళం సభ్యుల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సార్. బ్లాక్ మెయిలింగ్ సార్. మనకు దొరికిన భరత్ అనే వాడిని వదలకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సిద్ధు అనే కుర్రాన్ని చంపేస్తాడు సార్. సిద్ధు ఎవరు? వాడే సార్. కాలిపోయిన బస్సులో మిగిలింది వీడు ఒక్కడే. మరి అమ్మాయి వాళ్ళకి వద్దా? అసలు అమ్మాయి నక్సలైటే కాదంటున్నారు సార్. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారట. ఏం చెప్పంటారు సార్? ఏం చెప్తావయ్యా? ఏం చెప్తావు? ఇలా ఎంతమంది వదులుతావయ్యా? ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పు. అడుగులో దొక్కని డ్రామాలు ఆడుతున్నారు. చెప్పు, వాడిని వదలమని చెప్పు. అలాగే సార్. ఏం డెసిషన్ తీసుకున్నారు? హాయ్, మేము మీ ప్రపోజల్కి ఒప్పుకోవట్లేదు. మీరేం చేసుకుంటారో చేసుకోండి. అసలు మేము భరత్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సిద్ధు ఎవడరా? వాడి కోసం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, సిద్ధు చచ్చిపోతే దానికి బాధ్యులు మీరే. అసలు సిద్ధు ఎవరో మాకు తెలియదు. మాకు అనవసరం.